ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. తెల్లవారుజామున 4:50 తుదిశ్వాసను విడిచారాయన. నానక్రామ్గూడ స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఫిలిం నగర్లోని రామోజీరావు నివాసానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించబోతున్నారు. నిన్న మధ్యాహ్నం రామోజీరావు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఒక్కసారిగా ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిన్న మధ్యాహ్నం చికిత్స పొందుతూ ఉన్నారు. పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున 4:50 రామోజీరావు తుదిశ్వాసను విడిచారు. జనవరి 16, నవంబర్ 1936లో చెరుకూరి రామోజీరావు జన్మించారు. ఒక భారతీయ వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. మీడియా వ్యవస్థాపకునిగా, నిర్మాతగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు. అయితే రామోజీరావు ఇవాళ 4:50 తుదిశ్వాసను విడిచారు. చెరుకూరి రామోజీరావు ఒక భారత వ్యాపారవేత్తగానే కాకుండా అటు మీడియా వ్యవస్థాపకునిగా, నిర్మాతగా కూడా మనందరికీ తెలుసు. అయితే ఆయన ఇక లేరు. ఇవాళ ఉదయం అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతూ 4:50 మరణించారు. ఈ ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, ఈనాడు సంస్థల అధిపతి, దాంతో పాటు మొత్తం మీడియాకు సంబంధించినటువంటి మీడియా మొగలుగా పేరు పొందినటువంటి రామోజీరావు ఈ రోజు తెల్లవారుజామున 4:50 కన్నుమూయటం జరిగింది. ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా వయసు రీత్యా వృద్ధాప్యంతో పాటు కొంత అనారోగ్యంతో కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో నిన్న మధ్యాహ్నం ఆయనకు తీవ్ర అస్వస్థత గురి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు మన నానక్రామ్గూడలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం, ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ సందర్భంలో ఆయనకి వెంటిలేటర్ పైన ట్రీట్మెంట్ అందించడం కూడా జరిగింది. అంటే అప్పటి నుంచి కూడా ఆయన కనీసం గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితిలో ఆయన ఉండటంతో వెంటిలేటర్ పైనే ఆయన శ్వాస తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు క్రిటికల్ గా ఉన్నటువంటి రామోజీరావు తెల్లవారుజామున 4:50 చనిపోయినట్టుగా ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించడం, ఇటు మొత్తం కూడా మీడియాతో పాటు అంటే మొత్తం, ఎందుకంటే ఆయన అన్ని రంగాల్లో కూడా విస్తరించినటువంటి వ్యక్తి. సినిమా రంగానికి చెప్పాలంటే ఆయన ఒక పెద్ద సినిమా స్టూడియోనే కట్టించాడు. రామోజీ ఫిలిం సిటీ అంటూ పెద్ద సినిమా స్టూడియో, ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 సినిమా స్టూడియోగా ఉండటము. అలాంటి సినిమా స్టూడియోలో అన్ని హాలీవుడ్ మూవీస్ కానీ, బాలీవుడ్ మూవీస్ కానీ, ఇలా ప్రతి టాలీవుడ్ కి సంబంధించిన ప్రతి సినిమాలు కూడా చాలా వరకు కూడా షూటింగ్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి కూడా జరుపుకునే విధంగా ఆ స్టూడియో నిర్మాణం జరగటం కూడా జరిగింది. ఇది అందరికి అందుబాటులో ఉండటం, అత్యధికమైనటువంటి సదుపాయాలతో, సాంకేతిక విలువలతో ఆ స్టూడియో నిర్మాణం కూడా ఆయన చేయడం జరిగింది. ఒక సినిమా ఓపెనింగ్ నుంచి సినిమా రిలీజ్ వరకు కూడా అన్ని కూడా ఆ స్టూడియోలో చేసుకునే విధంగా అంత గొప్ప స్థాయిలో రామోజీ ఫిలిం సిటీని రామోజీరావు నిర్మించడం జరిగింది. ఇలా అందరికి అందుబాటులో సినీ పరిశ్రమ ఉండటంతో పాటు ఆయన మరొక వ్యవహారం కూడా ఉండేది. ఆయన సినిమాల నిర్మాతగా ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఆయన ఎన్నో సినిమాలు నిర్మించడం జరిగింది. ఉషా కిరణ్ బ్యానర్ ద్వారా వచ్చినప్పుడు ప్రతి సినిమా కూడా ఒక కుటుంబ కథా చిత్రంగా, సమాజానికి మేల్కొల్పే విధంగా ఉండే సినిమాలు కూడా ఆయన ఆ బ్యానర్ నుంచి చేయడం జరిగింది. దీంతో పాటు ఆయన మయూరి అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసి ఆ మయూరి ద్వారా ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. వీటితో పాటు సినిమా డిస్ట్రిబ్యూషన్ తో పాటు మరొక వైపు టెలివిజన్ రంగంలో ఆయన తనదే ఒక ముద్ర వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈనాడు, ఈటీవీ, ఈనాడు సినిమా, మొత్తం ఇలాంటి మొత్తం కూడా స్థాపించి ఎన్నో సీరియల్స్ నిర్మాణం చేస్తూనే సినిమాలు ప్లే చేస్తూ ఇలా మొత్తం చాలా 24 hours నాన్ స్టాప్ గా సినిమాలు వచ్చే విధంగా ఈనాడు సినిమా, దాంతో పాటు ఈటీవీ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, దాంట్లో ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తాయి. మనం చూడొచ్చు. స్టార్ మహిళతో పాటు ఆలీతో సరదాగా అంటూ ఇళ్ళ జబర్దస్త్ లాంటి ఒక మంచి ప్రోగ్రామ్, ఎప్పుడు టాప్ రేటింగ్ లో ఉండేటువంటి ప్రోగ్రాము, ఇలా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఈటీవీలో నిర్మాణంలో ఉన్నటువంటి చాలా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఇక మరొక వైపు చూస్తుంటే వీటన్నిటితో పాటు ఇటీవల టెక్నికల్ గా మారినటువంటి పరిస్థితి ఉండటం, ఆడియన్స్ అందరూ కూడా ఓటీటీకి టర్న్ అవుతున్న ఈ సమయంలో కూడా ఆయన దానిలో కూడా ప్రవేశించడం జరిగింది. ఈటీవీ విన్ అంటూ ఒక ఓటీటీని కూడా ఇటీవలనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఈటీవీ విన్ ద్వారా కూడా ఎన్నో కొత్త సినిమాల నిర్మాణం జరుగుతూ కళాత్మకమైన సినిమాలు దాంట్లో కూడా వేస్తూ ప్రేక్షకులకి, థియేటర్లకు రానిటువంటి ప్రేక్షకులు ఇంట్లో నుంచే సినిమాలు చూసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ విధంగా చూస్తుంటే సినీ పరిశ్రమకు ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. దాంతో పాటు మీడియాకు కూడా, ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి ప్రతి మీడియా ఆయన నుంచే వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈనాడు అనే ఒక సంస్థ నుంచి మిగతా ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు, సంపాదకీయులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రతి ఒక్కరు కూడా రావటం, వీళ్ళలో కొంతమంది సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో నుంచి పాలిటిక్స్ లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈనాడు సంస్థ నుంచి ఇలా వచ్చినటువంటి కూడా చాలా మంది ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఈనాడుకు సంబంధించి చూస్తుంటే పేపర్ కు సంబంధించిన కూడా ఎంతో విలువ, నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఒక జర్నలిజాన్ని చూపించింది అంటే అది ఈనాడు అని కూడా చెప్పవచ్చు. ఇది కేవలం ఇక్కడ తెలుగు వారికే కాదు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు పొందినటువంటి సంస్థలాగా దాన్ని తీర్చిదిద్దటము, తెలుగు వారికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి సంస్థలాగా ఆయన వాటిని అన్నిటి కూడా ఆయన సంస్థలను నిర్వహించడం కూడా జరిగింది. ఇక రామోజీరావు కేవలం ఇది మీడియా సినిమానే కాదు, మరొక వైపు ఫుడ్ కు సంబంధించి అంటే రామోజీ మొత్తం కూడా ప్రియా ఫుడ్స్ అని కూడా ఆయన మొత్తం కూడా స్థాపించడం జరిగింది. ప్రియా పచ్చళ్ళు అంటూ మిగతా ప్రియా పౌడర్స్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా సామాన్యుడికి, మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉండేటువంటి ఒక నాణ్యమైనటువంటి ఫుడ్స్, గ్రాసరీస్ కూడా అందుబాటులో ఉండే విధంగా మొత్తం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ మనం చూడొచ్చు. ప్రతి స్టోర్స్ లో కూడా ప్రియా ఫుడ్స్ అని ఉంటాయి, ప్రియా ఆయిల్ అని ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నమాట. ఆయన చెయ్యని వ్యాపారం లేదు. కుటుంబాలకు ఉపయోగపడే, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా అన్నిటికి కూడా ఆయన ఇలా బిజినెస్ పరంగా చేసినా కూడా సక్సెస్ఫుల్ అయినటువంటి బిజినెస్ మ్యాన్ గా కూడా ఎదిగారు, సామాజికవేత్తగా ఎదిగారు, రాజకీయ చాణక్యుడిగా కూడా పేరు పొందడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం రాజకీయాల్లో చూసుకుంటే కొన్నిసార్లు ప్రభుత్వాలలో 2 ప్రభుత్వాలకి ఇటు తెలుగు ఇప్పుడు 2 ప్రభుత్వాలు అనుకుంటాం, కానీ రాష్ట్ర విభజన జరగ ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఆయనకు అండదండలు ఎప్పుడూ ఉండేవి. ఆయనకు బ్లెస్సింగ్స్ తో కూడా, ఆయన సలహాలతో కూడా ప్రభుత్వాలు నడిచినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. అలా రాజకీయాల్లో కూడా తనదైన ఒక ముద్ర వేసుకోవడం కూడా జరిగింది. మొత్తానికి చూస్తుంటే రామోజీరావు లేని లోటు మాత్రం ప్రతి రంగాల్లో కూడా ఈ రోజు చాలా స్పష్టంగా కనబడే అవకాశం ఉంది. ఇక రామోజీరావు మరణం వార్త తెలుసుకున్న వెంటనే ఆయనతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఇది నమ్మలేని పరిస్థితి, జీర్ణించుకోలేని పరిస్థితి అంటూ కూడా వాళ్ళకి తమ యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇదే ఉందని చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీతో పాటు మిగతా అందరూ కూడా ఆయన యొక్క మరణాన్ని జీర్ణించుకోలేక బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక రామోజీరావు లాంటి ఒక గొప్ప వ్యక్తి ఇక రాడు, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తిని కడసారి చూడాలని కూడా చాలా మంది తప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం చూస్తుంటే రామోజీరావు యొక్క భౌతిక గాయాన్ని ఆయన యొక్క సొంత స్థలం అంటే మామూలుగా రామోజీ ఫిలిం సిటీలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ సామాన్యులు అక్కడికి వెళ్లి ఆయన చూసే పరిస్థితి లేదు కాబట్టి మొత్తం కూడా ఒక వీడియో మొత్తం కూడా ఆన్లైన్ సెటప్ చేసేసి ఒక లింక్ ద్వారా కూడా అందరికి ప్రేక్షకులు వీక్షించడానికి కూడా చేస్తామన్నట్టుగా వాళ్ళ సభ్యులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రామోజీరావు యొక్క భౌతికాయానికి సంబంధించి ఇటు కొంతమంది సినీ ప్రముఖులు గాని, రాజకీయ ప్రముఖులు గాని, మిగతా సామాజిక ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆయనతో అనుబంధం ఉన్న వారు మాత్రం వచ్చి ఆయన యొక్క పార్థివ దేహాన్ని సందర్శించి ఘన నివాళులు కూడా అర్పించే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు. మరి రామోజీరావు యొక్క అంత్యక్రియలు ఫిలిం సిటీలోనే జరుగుతాయని కూడా ఆయన యొక్క సన్నిహితులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయా లేకపోతే రేపు జరుగుతాయని చూడాలి. యాక్చువల్లీ ఏంటే ఇవాళ సాయంత్రం జరిగే అవకాశం ఉన్నట్టుగానే చెప్తున్నారు. ఎందుకంటే రేపు మొత్తం కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం సెంట్రల్ లో గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఈ రోజు సాయంత్రం ఆయన యొక్క అంత్యక్రియలు ఫిలిం సిటీలోనే చేయాలని, ఎందుకంటే గతంలో ఆయన యొక్క తనయుడైనటువంటి ఎవరైతే ఉన్నారో సుమన్ కూడా చనిపోయినప్పుడు కూడా అతని యొక్క అంత్యక్రియలు కూడా ఫిలిం సిటీలోనే చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రామోజీరావు యొక్క అంత్యక్రియలు కూడా అక్కడే చేస్తారని కూడా తెలుస్తుంది. మరి దీనిపైన అధికారికంగా మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి అని ఈనాడు సంస్థల నుంచి కూడా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఝాన్సీ. అలాగే వెంకట్, రామోజీరావు భౌతిక కాయాన్ని ఫిలిం సిటీకి ఎప్పుడు తరలించబోతున్నారు? రామోజీరావు ఫిలిం యొక్క భౌతిక కాయాన్ని ఆల్రెడీ ఫిలిం సిటీకి తీసుకెళ్లిపోవటం కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన యొక్క భౌతిక కాయాన్ని ఫిలిం సిటీలో పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే మిగతా అన్ని కార్యక్రమాలు అన్ని స్టార్ట్ చేసిన తర్వాత అది ప్రజలకు, వీక్షకులకి చూపించడం కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం నానకరామగూడ నుంచి ఆయన యొక్క పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించడం కూడా జరిగింది ఝాన్సీ. అయితే ఇక
ఆ రామోజీ ఫిలిం సిటీ అంటే ఇక్కడ దగ్గర లేదు కాబట్టి చాలా మంది కూడా ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు కూడా రావద్దు అని కూడా దయచేసి అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఎవరైనా పెద్ద పెద్ద వారు అంటే మినిస్టర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు వాళ్ళు మాత్రం కంపల్సరీగా వెళ్ళి ఆయన భౌతికాన్ని కంపల్సరీగా సందర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఒక వీడియో వెబ్ లింక్ ద్వారా మొత్తం కూడా టెలికాస్ట్ చేయాలని కూడా భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరికొంత సమాచారం మొత్తం కూడా కొంత నిమిషాల్లోనే వాళ్ళు కూడా చెప్తానని కూడా చెప్పడం జరిగింది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. నానక్రామ్గూడ స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఫిలిం నగర్లోని రామోజీరావు నివాసానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించబోతున్నారు. నిన్న మధ్యాహ్నం రామోజీరావు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిన్న మధ్యాహ్నం వరకు చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున ఉదయం 4:50 ఆయన తుది శ్వాసను విడిచారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు ఇక లేరు. ఆయన 4:50 తుది శ్వాసను విడిచారు. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇవాళ స్టార్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ విశ్లేషకులు నగేష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే నగేష్ గారు. ఈరోజు ఇది జరిగింది చాలా రామోజీరావు గారు తెలుగు జర్నలిజంలో ఒక కొత్త ట్రెండ్ ని స్టార్ట్ చేశారు. ఇవాళ ఆయన అస్తమించడంతో ఒక శకం ముగిసింది. ఎప్పుడైతే ఈనాడు న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారో అప్పుడు ఏమిటంటే తెలుగు జర్నలిజం ఇంకా కొంచెం పేపర్లు తక్కువ ఉండేవి, సర్క్యులేషన్లు తక్కువ ఉండేవి. ఈనాడు రావడంతో ఇంటింటికి ఈనాడు పేపర్ రావడం మొదలెట్టింది. దాని తర్వాత ఇంగ్లీష్ జర్నలిజంలో కూడా కొంత ఇది చేశారు. దాని తర్వాత నేను నమ్మింది ఏమిటంటే రామోజీరావు గారు స్టార్ట్ చేసిన పేపరు మన తెలుగు వారికి ఏమిటంటే లిటరసీ కూడా పెంచింది. ఎందుకైతే మెయిన్ పేపర్ ఒకటి, పిల్ల పేపర్ ఒకటి వస్తుండేది. ఆ పిల్ల పేపర్ ఏంటంటే హైపర్ లోకల్ న్యూస్ పబ్లిష్ చేస్తుండేది. ఆ హైపర్ లోకల్ న్యూస్ కి బాగా డిమాండ్ ఉండేది, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వేరే చోట్ల కానీ. రామోజీరావు గారు పత్రికని నడపలేదు. ఆయన ఒక పారిశ్రామికవేత్త. ఆయన ఫిలిం సిటీ స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆయన వేరే ఇండస్ట్రీస్ ఆయన చేశారు, మార్గదర్శి స్టార్ట్ చేశారు. ఆయన డెఫినెట్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పయనీరు. ఆయన పోయిన లోటు ఇంత మళ్ళా నింపడం అనేది చాలా కష్టం. ఇది నా బాధను తెలుపుకుంటూ ఆయన ఆత్మశాంతిగా ఉండాలని కోరుతున్నాను నేను. అలాగే నగేష్ గారు, రామోజీరావు గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? అంటే నేను ఎప్పుడు ఒకసారి 2 సార్లు కలిసాను ఆయన్ని. ఇది రామోజీ ఫిలిం సిటీలోనే కలిసాను. బట్ ఆయన ఏమిటంటే ఆయన ఒక ఈనాడులో చేస్తున్న వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఆయన ఒక చాలా ఫైన్ డిసిప్లినేరియన్. దాని తర్వాత ఏమిటంటే ఏమి తప్పులు రావడం అనేది పేపర్లో ఆయనకి ఇష్టం ఉండేది కాదు. పేపర్లో తప్పులు రావడం సహజమే, కానీ ఆయన పర్ఫెక్షనిస్ట్. ఆయన ఏంటంటే ప్రతిరోజు పేపర్ని తెచ్చుకుని పేపర్లో తప్పులు ఏమున్నాయో దాన్ని సర్కిల్ చేసి పక్కన రిమార్క్స్ రాసి, ఎవరు ఏ పేపర్ అధినేత అట్లాగే చేసే ఓపిక కానీ సమయం కానీ ఉండదు. కానీ పేపర్ అనేది ఆయనకి చాలా ముఖ్యం. ఆయన రోజు పేపర్ని విశ్లేషించి ఆయన పక్కన కామెంట్స్ రాస్తుండేవాడు. ఒక్కొక్కసారి ఆయన ఎందుకు ఇలాగ వచ్చిందని కూడా ప్రశ్నిస్తుండేవారు. ఇది ఎక్కడ జరగదు, ఇంత డీటెయిల్డ్ గా సొంత పేపర్ అనాలిసిస్.
అలాగే నగేష్ గారు మంచి డిసిప్లిన్ కలిగిన వ్యక్తి, ఆయన లాంటి పర్ఫెక్షన్ ఉన్న మనిషి ఇంకా రారు, అలాంటి ప్లేస్ని రీప్లేస్ చేసే మనిషి కూడా ఉండరనే భావన వ్యక్తమవుతోంది. అయితే ఇవాళ ఉదయం 4:50 ఆయన అస్తమించారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఆయన మళ్ళా అలాంటి న్యూస్ పేపర్ అధినేత మళ్ళా రారండి. ఎందుకైతే ఒక కొత్త ట్రెండ్ సెటర్ ఇది ఈనాడు పేపర్ ఆయన ఎప్పుడైతే లాంచ్ చేశారో 74లో అనుకుంటా, అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాంటి పేపర్లు కొన్ని వచ్చాయి, 2 పేపర్లు 3 పేపర్లు వచ్చాయి, కానీ అవి ఎక్కువ రోజులు అవి ఉండలేదు. ఎందువల్ల? ఈయనకున్నంత పర్ఫెక్షన్, దాని తర్వాత ఈయనకున్న పేపర్లో ఇంట్రెస్ట్ ఆ అధినేతలకి లేదు. సో ఇది అంత అంత సులభంగా ఏది వేరే పేపర్లు వచ్చి ఎక్కడ ఏది ఒక పోటీలు ఇవ్వలేవు. ఎందుకంటే దాని తర్వాత ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే ఈయన నెట్వర్క్ సెటప్ చేశారో గ్రామాల్లో, మండలాల్లో, పంచాయతీలో, ఆ నెట్వర్క్ వల్ల ఎట్లాగుందంటే ఒక్కొక్కసారి పత్రికకి ప్రభుత్వం కన్నా ఎక్కువ సమాచారం ఉండేది, ఎక్కువ గ్రిప్ ఉండేది అసలు సమాచారం మీద. సో అదే ఒక చాలా గొప్ప విషయం ఏది రామోజీరావు ఏదైతే ఈనాడు ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడంలో. ఎస్ నగేష్ గారు, రైట్, థ్యాంక్ యూ అండి. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అస్తమించారు. తెల్లవారుజామున 4:50 తుదిశ్వాసను విడిచారాయన. నానక్రామ్గూడ స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఫిలిం నగర్లోని రామోజీరావు నివాసానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. నిన్న మధ్యాహ్నం రామోజీరావు ఒక్కసారిగా అనారోగ్యానికి గురవడంతో ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిన్న మధ్యాహ్నం చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున ఆయన తుదిశ్వాసను విడిచారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. తెల్లవారుజామున 4:50 తుదిశ్వాస విడిచారు. నానక్రామ్గూడ స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఫిలిం నగర్లోని రామోజీరావు నివాసానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. నిన్న మధ్యాహ్నం రామోజీరావు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిన్న మధ్యాహ్నం చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున 4:50 ఆయన తుదిశ్వాసను విడిచారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు ఇక లేరు. ఆయన ఇవాళ 4:50 అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ తుదిశ్వాసను విడిచారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చైర్మన్ రామోజీరావు ఈరోజు తెల్లవారుజామున 4:50 ప్రాంతంలో ఒక ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా రామోజీరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో కూడా అతను చికిత్స కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం ఒకటిన అతను తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానక్రామ్గూడలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించి చికిత్స అందించారు. అయితే ఈ రోజు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నటువంటి రామోజీరావు ఈ రోజు తెల్లవారుజామున 4:50 ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు అటు వైద్యులు ధృవీకరించారు. ఇక ప్రస్తుతం అయితే రామోజీరావు చనిపోవడంతో అటు సినీ పరిశ్రమతో పాటు అదేవిధంగా రాజకీయ పరిశ్రమకు సంబంధించిన ముఖ్య నేతలు, మరోవైపు తనకు సంబంధించిన అభిమానులు తీవ్ర శోక సముద్రంలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం నానక్రామ్గూడలో ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి రామోజీరావు పార్థివ మృతదేహాన్ని ప్రస్తుతం అయితే
రామోజీ ఫిలిం సిటీకి తరలిస్తున్నారు. ఈ రోజు మొత్తం కూడా ఫిలిం సిటీలోనే ఉంచి ఈ రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కూడా కనబడుతుంది. చాలా మంది ప్రముఖులు, చాలా మంది రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, అదేవిధంగా చాలా మంది పారిశ్రామికవేత్తలు కూడా ఆయన మరణాన్ని తీరని లోటుగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంతో మంది ఆదర్శంగా నిలిచినటువంటి రామోజీరావు ఈ రోజు ఇలా తుదిశ్వాస విడియడంతో అటు చాలా మంది కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎంతో మందికి ఆశ్రయం కల్పించాడు. చాలా మంది ఈనాడు గ్రూప్ సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్ తో పాటు మరోవైపు ఫిలిం సిటీని నిర్మించి ఎంతో మంది కార్మికులకు ఉపాధి అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఈ రోజు చనిపోవడంతో అటు చాలా మంది కార్మికులు కావచ్చు, తన ఉద్యోగులు కావచ్చు, తన కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇంకా మరోవైపు అతి పారిశ్రామికవేత్తగా, అదేవిధంగా అటు మీడియా సంస్థలో కానీ అనేక కొత్త ఒడిగొలుక సృష్టించినటువంటి వ్యక్తిగా రామోజీరావు పేరు గడించారు. ఇటీవల కాలంలో మనం గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అతన్ని సంబంధించిన కేసులో విచారించిన సమయంలో కూడా అతను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బెడ్ మీద ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఇటీవల కాలంలో కూడా అతను అనారోగ్యం తీవ్రంగా కావడంతో ఈ రోజు నిన్న మధ్యాహ్నం నానక్రామ్గూడలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు కూడా వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అయితే నానక్రామ్గూడ హాస్పిటల్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. మరి కాసేపులోనే ఫిలిం సిటీలోనే ఈ రోజు మొత్తం కూడా అంటే తన అభిమానులు కావచ్చు, తన కుటుంబ సభ్యులు కావచ్చు, తన బంధువులు కావచ్చు, వారందరి దర్శనార్థం ఈ రోజు ఫిలిం సిటీలోనే తన పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించి అధికారికంగా అటు కుటుంబ సభ్యులు కూడా అతను అంత్యక్రియల గురించి మాట్లాడే అవకాశం ఉంది. రేపు ఉదయం కూడా అంత్యక్రియలకు సంబంధించిందంతా కూడా పూర్తి బయట కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే నానక్రామ్గూడలో ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి అతను పార్థివ దేహాన్ని మాత్రం ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీకి తరలిస్తున్నారు. ఈ రోజు మొత్తం కూడా ఫిలిం సిటీలో ఉంచి రేపు అంత్యక్రియలు జరుపుతారని కూడా తెలుస్తుంది. కాబట్టి మరి చూడాలి. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది అటు ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, మరోవైపు పవన్ కళ్యాణ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, చాలా మంది ప్రముఖులు ఇప్పటికే అతన్ని ట్విట్టర్ లో సంబంధించినంత కూడా పూర్తిగా దర్శించే దృశ్యాలు కూడా మనం ఇస్తాం. మరి కాసేపులోనే నానక్రామ్గూడ నుంచి రామోజీ ఫిలిం సిటీ కూడా పార్థివ దేహాన్ని తరలించే అవకాశం. రైట్ సునీల్.